ఈ రోజుల్లో ఆధార్ కార్డ్ ప్రతి ఒక్కరికి అవసరం. ఆధార్ కార్డ్ లేకుండా ప్రైవేట్ ప్రభుత్వ పథకాలు ఏవి కూడా అందవు. కనీసం లోన్లు కావాలన్నా కూడా ఆధార్ కార్డ్ అయితే కావాలి. అంతెందుకు ఓయోకి వెళ్ళాలన్నా కూడా ఆధార్ కార్డ్ అయితే మ్యాండేటరీ. కాబట్టి ఆధార్ కార్డును ప్రతి ఒక్కరూ అప్డేట్ చేసుకోవాల్సిన పని అయితే ఉంది. ఇప్పటికే పలుమార్లు కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డు ఉచితంగా అప్డేట్ చేసుకోవడానికి అవకాశాలు కల్పించినా కూడా చాలా మంది అప్డేట్ అయితే చేసుకోలేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగానే ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవడం కోసం మీ గ్రామంలోకి కొత్తగా ఆధార్ అప్డేషన్ సెంటర్లను తీసుకురానుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు కనుక మన ఛానల్ కి కొత్తగా వస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ఆధార్ శిబిరాలను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఎన్డీఏ ప్రభుత్వం తెలిపింది. ఈ శిబిరాల వల్ల ఆధార్ కార్డులో కొత్తగా ఎవరైతే తీసుకొని బయోమెట్రిక్ వేయలేదో వారికి ఉచితంగానే బయోమెట్రిక్ వేసే సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఇంటి దగ్గరకు వచ్చి మరి ఈ శిబిరాలు ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాలను ప్రారంభించింది. ఆధార్ లేకుండా మనం ఏ పథకాలకు కూడా అర్హులం కాదు. ఆధార్ కార్డు అయితే మ్యాండేటరీ చేసింది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం బయోమెట్రిక్ తీసుకొని వారికి బయోమెట్రిక్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఉచితంగా ఆధార్ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ఈ నెల 24 నుంచి 28 వరకు ఈ కేంద్రాలను ప్రతి ఒక్క ఊరిలో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసింది. ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాలు పథకాలకు ఇప్పుడు ఆధార్ తప్పనిసరి. కాబట్టి రాష్ట్రంలో 11 లక్షల మంది చిన్నారులకు ఆధార్ లేదు. అలాగే ఆధార్ నమోదు చేసుకున్నప్పటికీ 42 లక్షల మంది బయోమెట్రిక్ చేయించుకోలేదు. వారందరి కోసం ప్రభుత్వం ప్రతి నెల 24 నుంచి 28 వరకు ఉచిత ఆధార్ శిబిరాలను నిర్వహించనుంది. స్కూళ్లు, అంగన్వాడీలు, సచివాలయాల్లో వీటిని ఏర్పాటు చేయనుంది. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మీరు మీ పిల్లలు ఇంతవరకు ఆధార్ బయోమెట్రిక్ గనక చేసుకున్నట్లయితే వెంటనే బయోమెట్రిక్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని నలుగురికి షేర్ చేయండి. సో ఇది ఈరోజు వీడియో. మరిన్ని వివరాల కోసం మన వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.